హాయ్ ఫ్రెండ్స్, నేను మీ లక్కీ దలింగేష్. ఈ వీకెండ్ అయితే నేను అరుణాచలంకి వెళ్ళాలని ప్లాన్ చేశాం. మేమైతే ఈషా ట్రావెల్స్ బస్ అయితే బుక్ చేసాం. విజయవాడ నుంచి అరుణాచలంకి, ఆల్సో నోన్ యాజ్ తిరువన్నమలై. 1300 రూపీస్ పర్ పర్సన్ పడింది. ఇక్కడైతే మీరు చూడొచ్చు, బస్ లోపల మనకైతే కంఫర్టబుల్గా ఉంది. మార్నింగ్ అయితే అలా లేచి సన్ రైజ్ని అయితే మేము ఆస్వాదించేసాం. సూపర్గా ఉంది సన్ రైజ్. సో మేమైతే వ్యూ చూస్తున్నాం అనమాట బస్ లోపల నుంచి. ఇంకా తిరువన్నమలైకి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు. సో వెల్కమ్ టు తిరువన్నమలై అనే బోర్డ్ అయితే ఇక్కడ ఆపుతాడు బస్సోడు అయితే ఇక్కడ. సో ఇక్కడ నుంచి మనమైతే ఆటో పట్టుకోవాలి. ఆటో పట్టుకొని డైరెక్ట్గా సర్వేశ్వర రెసిడెన్సీకి అయితే వెళ్ళాం మేము. 50 రూపీస్ తీసుకుంటాడు పర్ పర్సన్. సో ఇది ఎందుకు తీసుకున్నామంటే టెంపుల్కి కేవలం 100 మీటర్స్ డిస్టెన్స్లోనే ఉంది. సో అందుకైతే ఇది మనం చూస్ చేసుకున్నాం. ఇక్కడ చూడొచ్చు, ఇది స్టూడియో రూమ్ అనమాట. సో ఇక్కడ మనకైతే ఏసీ రూమ్ ఇస్తాడు, 2000 రూపీస్ ఫర్ 2 పర్సన్స్. అండ్ సూట్ రూమ్ కూడా ఉంటుంది, సూట్ రూమ్ కూడా తీసుకోవచ్చు. ఇదే ఎందుకు తీసుకున్నా అంటే మేమైతే ఇక్కడ టెంపుల్ వ్యూ అయితే సూపర్గా ఉంటుంది. ఇక్కడ చూడొచ్చు మీరైతే, బయటికి అలా బాల్కనీలోకి వచ్చి చూస్తేనే మనకైతే దర్శనం ఇస్తాడనమాట. ఇలా టెంపుల్ వ్యూ ఉంటుంది. సో అందుకోసం మేమైతే వచ్చాం అండ్ రెడీ ఇక్కడ వచ్చేసాం ఫ్రెండ్స్. ఇక్కడ చూడొచ్చు మనమైతే. సో ఇక్కడ ఎంట్రన్స్లోనే 50 రూపీస్ టికెట్ అయితే ఇస్తారు, లేదంటే మనం ఫ్రీ దర్శనం కూడా చేసుకోవచ్చు. దీనికి 4 గోపురాలు ఉంటాయి. ఈస్ట్ది రాజగోపురం, వెస్ట్లో పే గోపురం, సౌత్లో తిరుమంజాన గోపురం, అలాగే నార్త్లో అమ్మాని అమ్మం గోపురం ఉంటాయి. శివుడి ఆజ్ఞ లేనిదే చీమైనా కుట్టదు. అలాగే శివుడి అనుగ్రహం లేనిదే ఇక్కడ అరుణాచలంకి అయితే ఎవరూ ప్రవేశింపలేరంట. అరుణాచలంకి రావాలి అనుకుని చాలామంది ఏదో ఒక ఆటంకం వల్ల రాలేకపోతుంటారంట. దర్శనం అయిపోయాక హోటల్లోనే ఫుడ్ ఆర్డర్ చేసాం. 150 రూపీస్ అయితే పడింది మీల్స్ పర్ పర్సన్. టెంపుల్ పక్కనే ఉన్న గిరిని మనం గిరి ప్రదక్షిణ చేయాలి. అసలు గిరి ప్రదక్షిణ ఎందుకు చేయాలి అంటే ఆ గిరిని మనం లింగంగా భావిస్తారు. గిరి ప్రదక్షిణ చేస్తే శివలింగం చుట్టూ ప్రదక్షిణ చేసినట్టే. అలాగే మనం చేసిన పాపాలన్నీ పోతాయి. కోరుకున్న వాళ్ళకి కోరికలు తీరుస్తాడు అని నమ్ముతూ గిరి ప్రదక్షిణ చెప్పులు లేకుండా చేస్తారు. ఇక్కడైతే మనం చూడొచ్చు, ఇక్కడ వినాయక గుడి ముందు మనమైతే గిరి ప్రదక్షిణ మొదలు పెట్టే ముందుగా ఈ గుడి యందు స్వయంభూ గణపతిని తప్పక దర్శించుకోవాలి. ఈ గుడి రాజగోపురంకి పక్కనే ఉంటుంది. మనం ఏ పని మొదలుపెట్టినా వినాయకుడిని పూజ చేసి స్టార్ట్ చేస్తాం. సో అలాగే మనం గిరి ప్రదక్షిణ ముందు కూడా మనమైతే దర్శించుకోవాలి. ఇక్కడ రాజగోపురంకి ఎదురుగా మనమైతే హారతి ఇచ్చేసి కొబ్బరికాయ కొట్టేసి మేమైతే సక్సెస్ఫుల్ కావాలని గిరి ప్రదక్షిణ స్టార్ట్ చేస్తాం ఇక్కడ రాజగోపురం నుంచి. సో మేమైతే కాలినడకన స్టార్ట్ చేస్తాం. ఇక్కడ చూడొచ్చు మీరైతే. సో వేటు గిరివాలయం అని రాజగోపురంకి పక్కనే మనకి లెఫ్ట్ సైడ్లో ఉంటుంది. ఇక్కడ నుంచి మనమైతే స్టార్ట్ చేయాలి. సో ఫస్ట్ అయితే మనం ఇంద్రలింగాన్ని దర్శించుకోవాలి. ఇంద్రలింగం తర్వాత అలా రైట్ సైడ్కి వెళ్తూనే మనకు రూట్ మ్యాప్ కనిపిస్తుంది. సో ఇక్కడ మనమైతే చూడొచ్చు అన్ని ఏ లింగాలు దర్శించుకోవాలని. చివరికి మనం ఈశాన్య లింగం అయితే చేరుకుంటాం. సో ఈశాన్య లింగంలో మనం చేరుకున్న తర్వాత ఇక్కడైతే మనకు ఎండ్ అనమాట, లింగాలన్నీ మనం పూర్తిగా కంప్లీట్ చేసినట్టు. అక్కడ నుంచి మనమైతే రాజగోపురంకి రావాలి. మనం ఈ రూమ్స్ని ఆన్లైన్లో కూడా బుక్ చేసుకోవచ్చు, లేదు అంటే కింద కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తే వాళ్ళని కన్సల్ట్ అవ్వండి. మేమైతే రమణాశ్రమంకి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు, మనం అరుణాచలంలో మిస్ అవ్వకూడని ప్లేసెస్ ఏవైనా ఉన్నాయంటే రమణాశ్రమం, స్కందాశ్రమం, అలాగే విరూపాక్ష కేవ్, అలాగే మోక్ష మార్గం. ఇవి అస్సలు మిస్ అవ్వకండి. అలాగే రమణాశ్రమంలో మనకు మధ్యాహ్నం పూట భోజనం కూడా పెడతారు. అలాగే కొంచెం లోపలికి వెళ్తే మనకి ఇక్కడ విరూపాక్ష కేవ్, స్కందాశ్రమం ఉంటాయి. మేమైతే తర్వాత బస్ స్టాండ్కి వచ్చేసి ఇక్కడ నుంచి కంచీపురం అయితే బయలుదేరాం. కంచి వెళ్ళిన తర్వాత హోటల్లోకి అయితే వెళ్ళి ఫ్రెష్ అప్ అయిపోయి ఆటో అయితే మాట్లాడుకున్నాం. ఆటో అయితే 250 రూపీస్ పర్ పర్సన్ మాట్లాడుకున్నాం. లగేజ్ అంతా అక్కడే పెట్టేసి మనం ఆటోలో అయితే మొత్తం 5 టెంపుల్స్ చెప్తాడు. సో ఇక్కడైతే ఫస్ట్ కంచి కామాక్షికి అయితే వచ్చాము. ఇక్కడ చూడొచ్చు కోనేరు మొత్తం మనకైతే చాలా బ్యూటిఫుల్ లొకేషన్ అనమాట. కంచి కామాక్షి అనేది చాలా ఫేమస్. అండ్ అలాగే ఇది 18 శక్తిపీఠాల్లో ఇది ఒకటి. టెంపుల్ వచ్చేసి మేజర్ సెంటర్ ఫర్ శక్తిజం ఇన్ తమిళనాడు. తర్వాత ఏకాంబరేశ్వర టెంపుల్కి వెళ్ళాం. ఇది మన ఇండియాలోనే ఎత్తైన గోపురాల్లో ఇది ఒకటి. 1008 చిన్న శివలింగాలు ఒకే రాతితో చెక్కబడిన ఒక ప్రత్యేకమైన శిల్పం. ఏకాంబరేశ్వర స్వామి అంటే ఒక మామిడి చెట్టు కింద వెలసిన స్వామి అని అర్థం. ఏకాంబరేశ్వరుడు భూమిని సూచిస్తాడు. అందుకే ఈ ఆలయం శివుడికి అంకితం చేయబడిన పంచభూత స్థలాలలో ఒకటి. తర్వాత వామనమూర్తి టెంపుల్కి అయితే వచ్చేసాం. ఇక్కడ చూడొచ్చు వామనావతారం ఇక్కడ ఉంటుందన్నమాట. సో అలాగే అక్కడ నుంచి చిత్రగుప్త టెంపుల్కి అయితే వచ్చేసాం. సో చిత్రగుప్తుని తర్వాత మేమైతే వరదరాజ పెరుమాళ్ టెంపుల్, వన్ ఆఫ్ ద మోస్ట్ ఫేమస్ ప్లేసెస్ ఇన్ కంచి. ఇక్కడైతే బలిని తాకితే పాపాలన్నీ హరించిపోతాయని నమ్ముతుంటారు. సో ఇక్కడైతే మనం తప్పకుండా మిస్ అవ్వకండి. అలాగే కంచిలో ఎంతో ఫేమస్ అయిన కంచిపట్టు సిల్క్ శారీస్ అయితే చూసాం ఇక్కడ. సో నాకైతే చాలా బాగా నచ్చింది. మా అమ్మ కోసం అయితే ఒకటి తీసేసుకున్నాం. శారీ వచ్చేసి 1000 రూపీస్ అయితే పడింది. కంచిపట్టు సిల్క్ శారీస్ అనమాట. కంచి నుంచి వెల్లూరు రావడానికి బస్ టికెట్ అయితే 65 రూపీస్ పర్ పర్సన్. మేము కంచి నుంచి వెల్లూరుకి వచ్చేసి వెల్లూరు నుంచి విజయవాడకి అయితే టికెట్ బుక్ చేసేసుకున్నాం ఈషా ట్రావెల్స్లోనే మళ్ళీ. అండ్ అలాగే డిస్క్రిప్షన్లో ప్రతి ఒక్కరి కాంటాక్ట్ డీటెయిల్స్ అయితే కింద పెట్టాను, వెళ్ళి చెక్ చేసుకోండి. ఇలా మా తిరువన్నమలై ట్రిప్ అయితే చాలా సక్సెస్ఫుల్గా కంప్లీట్ అయిపోయింది. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫర్ మోర్ అప్డేట్స్. థ్యాంక్ యూ.